టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి మెగా ఫ్యామిలీ అండతో అడుగుపెట్టారు అల్లు అర్జున్. ఇప్పుడు తన టాలెంట్తో ఎదిగి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తాను నటించిన పుష్ప 2 సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే పుష్ప 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ సంధ్య థియేటర్ ఘటన ఆయన్ని ఆ సక్సెస్ ను అనుభవించేలా చేయటం లేదు. ఇదిలా ఉండగా మరొక వైపు అల్లు అర్జున్ కి సంబంధించి కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే గతంలో రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ను చిరంజీవి కొట్టిన విషయాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ని నాన్న ఒకసారి కొట్టారు. ఎందుకంటే ఆడవారిని ఎదిరించటం అంటే నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా అమ్మకు ఏదైనా ఎదురు చెప్పానంటే నన్ను కూడా కొడతారు. అలాగే బన్నీని కూడా కొట్టారు. ఒకసారి అత్తయ్యకు అంటే బన్నీ వాళ్ళ అమ్మకు ఎదురు మాట్లాడాడు. ఆ విషయం నాన్నకు తెలిసింది. అది నచ్చక నాన్న బన్నీని కొట్టారు. అలాగే అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయికి కూడా దెబ్బలు పడ్డాయి. మా కుటుంబంలో ఒకటే కామన్ ఇష్యూ, అదేంటంటే ఆడవాళ్లకు గాను అమ్మకు గాను ఎదురు చెప్పకూడదు. అది తప్ప మా కుటుంబంలో మరే సమస్య లేదు. అప్పటి నుంచి మా కుటుంబాలలో అదొక రూల్ అయిపోయింది అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.